మీ తెల్ల జుట్టుని నిమిషాల్లో నల్లగా మార్చుకోండి. ఒక్కసారి అప్లై చేస్తే చాలు, తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. మీరు బోతద్దం పెట్టి వెతికిన ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ షేర్ చేసేయండి. చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయింది. ఒకప్పుడు 50 సంవత్సరాల వయసు వారిలో, 60 సంవత్సరాల వయసు వారిలో ఈ వైట్ హెయిర్ సమస్య అనేది ఉండేది. ఇప్పుడు 13 సంవత్సరాల పిల్లల్లో చూస్తున్నాం, 20 సంవత్సరాల వాళ్ళలో చూస్తున్నాం. అంటే చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయింది. కారణాలు అనేవి ఏమున్నా సరే వైట్ హెయిర్ రావడానికి సొల్యూషన్ అనేది మనకు కావాలి. ఇప్పుడు నేను చెప్పేది ట్రై చేసినట్లయితే పర్మనెంట్గా మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. అలాగే మీకు ఫ్యూచర్లో ఈ సమస్య మళ్ళీ రాదు. ఇప్పుడే స్టార్ట్ అయింది వైట్ హెయిర్ అన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. 100% రిజల్ట్ ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయొచ్చు. 1 or 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఇది మాత్రం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. జుట్టు ఒత్తుగా పొడవుగా అలాగే హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా ఉండాలంటే మాత్రం మనం ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది వాడాలి. నేను మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేస్తున్నాను. నా హెయిర్ చూడండి ఎంత ఒత్తుగా ఎంత పొడవుగా ఉందో. ఒకప్పుడు చిన్నగా ఉన్న నా హెయిర్ ఇప్పుడు ఎంత పొడవుగా అయిందో మీరే చూస్తున్నారు కదా. నేను మన హెయిర్ ఆయిల్ని వాడుతున్నాను. నేనే కాదు, చాలామంది మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత జుట్టు ఒత్తుగా ఉంది, జుట్టు అనేది స్పీడ్గా పెరుగుతుంది, జుట్టు అనేది అసలు ఊడట్లేదని చెప్తున్నారు. మీకు కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకో. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది కరివేపాకు. ఇక్కడ నేను 1 కప్పు కరివేపాకును తీసుకున్నాను. కరివేపాకును పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చే వరకు ఆవాలు కూడా నేను 1 కప్పు తీసుకున్నాను. రెండు కూడా మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకోండి. ఇక్కడ నేను ఐరన్ కడాయిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ కడాయిని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి. ఇది మొత్తం కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, బ్లాక్ కలర్లోకి రావాలి. ఇది కొంచెం మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఆవాలను కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు వైట్ హెయిర్కి చాలా పవర్ఫుల్గా మెడిసిన్లా పనిచేస్తాయి. వైట్ హెయిర్ని కంట్రోల్ చేయడానికి అలాగే మనకున్న హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. జన్మలో వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది మీకు ఉండదండి ఆవాలు యూజ్ చేసినప్పుడు. ఆవాలు అనేవి అంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ వచ్చే వరకు కరివేపాకు కూడా మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, వైట్ హెయిర్ ప్రాబ్లంకి చెక్ పెట్టడానికి సూపర్గా వర్క్ అవుతుంది. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి బ్లాక్ అయిపోయాయి, కరివేపాకు అలాగే ఆవాలు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని బాగా కూల్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని మళ్ళీ కడాయిలో యాడ్ చేసుకోండి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి, కాకపోతే మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. చాలా సింపుల్ మెథడే, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈ పౌడర్లో ఇప్పుడు నేను కాఫీ పొడి యాడ్ చేశాను. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు కాఫీ పొడి యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఈ కడాయి అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇందులో మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఈ పొడిలో ఓన్లీ కాఫీ పొడిని మాత్రమే యాడ్ చేశాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆవాల పొడిలో ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు కాఫీ పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. గ్యాస్ మీద మిక్స్ చేస్తే ఇంకా ఫాస్ట్గా మిక్స్ అవుతుందన్నమాట. మనకి లంప్స్ అనేది అసలు ఉండకూడదు కాబట్టి ప్రాపర్గా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. 1/2 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోవాలి. అప్పటి వరకు మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉంటే 5 మినిట్స్కి వాటర్ అంతా కూడా మనకి కొంచెంగా ఇంకిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే హెయిర్ కలర్స్ అనేది యూజ్ చేయడం. దీనివల్ల ఇన్స్టెంట్గా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది, కానీ
ఫ్యూచర్లో మీకు హెయిర్ ఫాల్ సమస్య, హెయిర్ అనేది ఫ్రీజీగా అయిపోవడం, హెయిర్ అనేది ఎక్కువగా మనకి డాండ్రఫ్ రావడం, తర్వాత హెయిర్ అనేది బ్లాక్ కలర్ ఉండకుండా రెడ్ కలర్లోకి చేంజ్ అవ్వటం, ఇలా మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు పర్మనెంట్గా మీ హెయిర్ కలర్ని మార్చుకోవాలనుకుంటున్నారు అంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇది ఇన్స్టెంట్ కాదు, పర్మనెంట్ రిజల్ట్ ఇస్తుంది. వాటర్ మొత్తం ఇంకిపోయాయి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బాగా డ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే దీన్ని నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మనకి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత యాడ్ చేస్తున్న పౌడర్. చూసారు కదా, మనకి ఎక్కడా కూడా వాటర్ ఉండదు, డ్రైగా అయిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడు అలోవెరా జెల్తో మిక్స్ చేయాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు అలోవెరా జెల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ హెయిర్ కలర్, హెయిర్ డై అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా అవుతుంది. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, బయటికి వెళ్ళాలి, వైట్ హెయిర్ మొత్తం కూడా వెంటనే కవర్ అవ్వాలి అనుకున్న ఇది మీరు ఇన్స్టెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను లైవ్లోనే టెస్ట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్కి కొంచెం అప్లై చేశాను, వాటర్తో కడిగి చూపిస్తున్నాను చూడండి. అంటుకున్నది హ్యాండ్కి వదలదనమాట. అంటే మనం ఎక్కువగా సోపు 2-3 టైమ్స్ అనేది అప్లై చేసి వాష్ చేసుకుంటేనే పోతుంది, లేదంటే అంత ఈజీగా అయితే పోదనమాట. మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చండి. ఇన్స్టెంట్గా మీ వైట్ హెయిర్ మొత్తం కూడా కవర్ అవుతుంది దీన్ని అప్లై చేసినప్పుడు. పర్మనెంట్ రిజల్ట్ కావాలనుకుంటే వీక్లీ వన్స్ అనేది ట్రై చేస్తూ ఉండండి. కొంచెం కొంచెంగా వైట్ హెయిర్ మొత్తం కూడా కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలాగే మీకున్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా కంట్రోల్లో, హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా కూడా కనబడుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా తప్పకుండా ట్రై చేయండి. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేయండి. అప్లై చేసి కనీసం 45 మినిట్స్ అనేది ఉంచి తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. నెక్స్ట్ డే మీకు నచ్చిన షాంపూతో హ్యాపీగా మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి అనుకుంటే దీన్ని పౌడర్లా చేసుకొని కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకొని మీకు ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉందో అక్కడ బ్రష్తో అప్లై చేసుకోండి. 10 మినిట్స్ అనేది డ్రై చేసుకొని కోమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. పర్మనెంట్ రిజల్ట్ కావాలనుకుంటే ఈ పద్ధతిలో మీరు స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకొని 45 మినిట్స్ ఉంచి వాటర్తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది షాంపూతో వాష్ చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే వైట్ హెయిర్ మొత్తం కూడా పోయి బ్లాక్ కలర్లోకి మారుతుంది పర్మనెంట్గా మీ హెయిర్ అనేది. చూసారు కదండి, ఈ చిట్కా అనేది పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి. దీనివల్ల వైట్ హెయిర్ అనేది కంప్లీట్గా దూరం అయిపోతుంది. కంప్లీట్గా మీ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ వచ్చే రెమెడీ. దీన్ని ట్రై చేయడం వల్ల వైట్ హెయిరే కాదు, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని కూడా గ్రో చేస్తాయన్నమాట. ఇందులో ముఖ్యంగా కరివేపాకు అనేది మనకి వైట్ హెయిర్ అనేది జన్మలో రాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేసినట్లయితే మాత్రం డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.